సర్వమతాల భగవంతుడు ఒక్కడే. భగవంతుణ్ణి చేర్చే మార్గాలే వివిధ మతాలు. స్వమత దురభిమానానికి కారణం. తన్నివారణ మతం భేదాల పట్ల సరైన వైఖరి. గుప్త సంప్రదాయాల పట్ల వైఖరి. సర్వమతాల భగవంతుడు ఒక్కడే. నీరు ఒక్కటే అయినా దాన్ని జనం రకరకాల పేర్లు పిలుస్తుంటారు. కొందరు వాటర్ అంటారు, కొందరు వారి అంటారు, మరికొందరు ఆక్వా అంటారు, మరికొందరు పానీ అంటారు. అలాగే సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మం ఒక్కటే అయినా కొందరు దాన్ని దేవుడని, కొందరు అల్లా అని, కొందరు హరి అని, మరికొందరు బ్రహ్మం అని సంబోధిస్తారు. కుమ్మరి దుకాణంలో కుండలు, కూజాలు, దాకలు, మూకుళ్ళు మొదలైనవి వేర్వేరు ఆకృతుల్లో, వేర్వేరు పరిమాణాలలో గలవై ఉంటాయి. కానీ ఇవన్నీ ఒకే మట్టితో తయారవుతున్నాయి. అలాగే భగవంతుడు ఒక్కడే. ఆయన వివిధ దేశ కాలాల్లో వివిధ నామరూపాలతో పూజింపబడుతున్నాడు. అదే మనం అన్ని తెలిసినా మనం మళ్ళీ మొదలుకి వెళ్ళిపోతాం. సర్వమతాల భగవంతుడు ఒకటి. మతాలు అనేది మనం పెట్టుకున్నట్టు మతాల పేర్లు. ఇది క్రిస్టియన్ మతము, ఇది మతము, ముస్లిం మతము, హిందూ మతం, ఏవో పెట్టుకుంటాం, రకరకాల పేర్లు పెట్టుకుంటాం. కానీ ఏ మతం పెట్టుకున్నా భగవంతుడు ఉన్నవాడు, భగవంతుడు ఒక్కడే ఉంటాడు. నీరు 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 నీరున్నాయి, ప్రతిరోజు నీళ్ళు తాగుతాం. మంచినీళ్ళు అని కొంతమంది అంటారు, కొంతమంది తన్ని అంటారు, వాటర్ అంటారు, పానీ అంటారు, ఏదో ఎవరి భాషలో వాళ్ళు పిలుస్తారు. అలా భాషలో పిలిచినంత వరకు చేసినా ఒకటే కదా, ఉన్నది పదార్థం ఒకటే. అలాగే భగవంతుడు కూడా కొంతమంది హరి అనొచ్చు, కొంతమంది విష్ణు అనొచ్చు, కొంతమంది జీసస్ అంటారు, అల్లా అంటారు. వాళ్ళ పేర్లతో వాళ్ళు పిలుస్తారు. నువ్వు ఏ పేరుతో బోధించినా ఉన్నత భగవంతుడు ఒక్కడే. అది ఏ విధంగా అంటే కుమ్మరి దుకాణంలో ఎలా అయితే కుండలు, కోసాలు, దాకల మంతలు ఎన్నో తయారు చేస్తాడు, ఎన్నో రకాలు తయారు చేస్తాడు, అన్ని తయారు చేస్తాం మట్టితోని. అలాగే భగవంతుడు అట్లా బంగారంతో ఎన్నో నగలవుతాయి, ఎన్నో నెక్కలు చేసుకుని, గాలు చేసుకుని, ఉంగరాలు చేసుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. కానీ ఉండదు బంగారం ఒకటి. అలాగే ఏం తయారు చేస్తే భగవంతుడు కూడా ఏ రూపంలో మనం పూజించినా ఒక్కటే భగవంతుడు అనేది. కొంతమంది కృష్ణుడు పూజిస్తారు, రాముని పూజిస్తారు, అల్లాని పూజిస్తారు, జేసుని పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. అలా నా భగవంతుడు గొప్ప అంటానికి లేదు. ఎందుకంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు. ఆ సంగతి తెలిస్తే మనకి ఇంకా రెండో దాని గురించి ఆలోచించం మనం. తెలియక నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప అని అనేవాడంతా అజ్ఞానుడు. ఒకే పంచదారను చిలుకలు, ఏనుగులు మొదలైన వేర్వేరు రూపాల్లో పోతపోయవచ్చు. అలాగే అమృత స్వరూపిణి అయిన జగజ్జనిని వివిధ దేశ కాలాల్లో వివిధ నామరూపాలతో పూజింపబడుతుంది. ఒకే బంగారంతో వేర్వేరు నామరూపాలు గల ఆభరణాలు తయారు చేయబడే చందాన ఒకే భగవంతుడు వివిధ దేశ కాలాల్లో వివిధ నామరూపాలతో ఆరాధింపబడుతున్నాడు. వేర్వేరు భావాలలో, వేర్వేరు విధానాలలో అతడు ఆరాధింపబడుతున్నా అంటే భగవంతుడిని కొందరు తండ్రి అని, కొందరు తల్లి అని, మరికొందరు సఖుడని, కొందరు నాథుడు అని, కొందరు తమ పెన్నిదానమని, మరికొందరు తమ చిన్న ముద్దు బిడ్డలని భావన చేసి ఆరాధిస్తున్న ఈ వివిధ భావ సంబంధాలన్నింటి మూలంగానూ ఆరాధింపబడేవాడు ఒక్క భగవంతుడే. ఒకే ఒక భగవంతుడు. అది వివిధ దేశాల్లో ఎన్నో రకరకాల పేర్లు పిలుస్తారు. పంచదార చిలకతోటి, పంచదారతోటి ఎన్నో ఏనుగుల బొమ్మలు తయారు చేస్తారు, చిలకలు తయారు చేస్తారు, ఇట్లా ఎన్నో రకాలు చేస్తారు. చేసేది పంచదార ఒకటే కదా. అట్లాగే బంగారంతో ఇందాకే చెప్పాను, బంగారంతో ఎన్నో రూపాయలు తయారు చేస్తారు. వడ్డాణం చేసుకోవచ్చు, నగలు చేసుకోవచ్చు, నెక్లెస్లు చేసుకోవచ్చు, ఉంగరాలు చేసుకోవచ్చు, గాజులు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకునేది. కానీ ఉండేది ఒకటే. అట్లా భగవంతుడు అనేది ఎన్నో రూపాయలు. అట్లాగే భగవంతుని కూడా ఎన్నో రకాలుగా పూజిస్తారు. కొంతమంది అమ్మ అంటారు, అమ్మనే పూజిస్తున్నాను మా అమ్మ అంటారు, కొంతమంది తల్లి అంటారు, ఆ తల్లి అంటారు, కొంతమంది సకుడు అంటారు, కొంతమంది నాదుడు అంటారు, కొంతమంది బిడ్డ అంటాడు. అట్లా ఆ రకంగా ఎన్నో రకాలుగా ఉన్నది ఒకటే, భావం ఒకటే ఉండాలి అని చెప్తున్నాడు. భగవంతుడు ఉన్నది ఒకటే. ఒకసారి మధ్వాన్ మహారాజు ఆస్థానంలో పండితుల మధ్య శివుడా, విష్ణువా ఎవరు అధికులనే చర్చ బయలుదేరింది. సభ్యుల్లో కొందరు శివుడు అధికుడన్నారు, మరికొందరు విష్ణువు అన్నారు. చర్చ తీవ్ర స్థాయికి చేరుకోగా పద్మలోచన్ అనే పండితుడు ఇలా విమర్శనాత్మకంగా పలికాడు. అయ్యలారా, నేను శివుణ్ణి చూడలేదు, విష్ణువుని చూడలేదు. వారిద్దరిలో ఎవరు అధికులో నేనెలా చెప్పగలను? ఆ విధంగానే ఒక దేవతను మరొక దేవతతో పోల్చి తారతమ్యాన్ని ఎంచవద్దు. దేవతల్లో ఏ ఒక్కరి సాక్షాత్కారమైనా నీకు లభిస్తే సమస్త దేవతలు ఒకే బ్రహ్మం యొక్క స్వరూపాలని నువ్వు గ్రహిస్తావు. ఒకసారి అన్నట్టు బాధ్వాన్ మహారాజ్ శాస్త్రంలో పండితుల మధ్య చర్చ వచ్చిందట. పండితులట, పైగా పండితుల మధ్యలో చర్చ. ఏమంటే ఎవరు అధికులు అని. కొంతమంది అన్నారట శివుడు గొప్పవాడు, కొంతమంది విష్ణువు గొప్పవాడు అని వచ్చిందట. ఇక అప్పుడు అట వస్తే పద్మలోచన పండితులు ఒకటి లేచి అన్నాడు, అయ్య బాబు మీరందరూ ఇద్దరు అంటున్నారు, నేనైతే శివుడిని చూడలేదు, విష్ణువుని చూడలేదు. వారిద్దరు ఎవరు అధికులో నేనేలా చెప్పగలను? ఆ విధంగా దేవతలు
పోలిసింది తారతమ్యాన్ని ఎంచవద్దు. దేవతలు ఏ ఒక్క సాక్షాత్తం కలిగినా చాలు అనుకోవాలి, కానీ దేవతలతో పోల్చొద్దు అని చెప్పేసి దేవతలందరూ కూడా ఒకే బ్రహ్మం అని, ఒకే బ్రహ్మస్వరూపం అని చెప్పి అనుకోవాలి, కానీ తారతమ్యాలు ఉండవు అని ఆయన ఎలుగెత్తి పైకెత్తి చెప్పాడు. ఎందుకంటే మనం చూడలేదు కదా. చూస్తే పని ఇటు తెల్లగా ఉన్నాడని, ఎత్తుగా ఉన్నాడనో, ఇలాగా ఉన్నాడనో చెప్పొచ్చు. ఎవరైనా భగవంతుని చూస్తే మళ్ళీ తిరిగి వచ్చి చెప్పగలరా? అది లేదు. అందుకని ఓకే, ఎందుకంటే తానే బ్రహ్మ అయిపోతాడు. ఇక నువ్వు శివుని గురించి శివుని ప్రత్యక్షం చేసుకుని నువ్వు శివు అయిపోతావు. ఇంకేం మాట్లాడవు. ఇంకా విష్ణువు గురించి మాట్లాడే శక్తి ఉండదు అనమాట. ఉంది ఒకటే అనే సంగతి తెలుసుకోవాలి, కానీ అట్లా ఒకళ్ళకొకళ్ళు తారతమ్యాలు లేవు అని చెప్పి. భగవంతుడికి తారతమ్యాలు లేవు, మనుషులకు తారతమ్యాలు, అది అజ్ఞానులకే తారతమ్యాలు ఉన్నాయి. కానీ భగవద్భక్తి నిజమైనటువంటి భగవద్భక్తులు ఎప్పుడు కూడా వీడు గొప్ప ఆడు గొప్ప అని చెప్పడం అన్నమాట. పెద్ద చెరువులకు అనేక ఘట్టాలు ఉంటాయి. స్నానం చేయటానికి గాని, పాత్రతో నీరు తీసుకుపోవడానికి గాని, ఈ ఘట్టాలలో దేనిలో దిగినా నీటిని చేరవచ్చును. ఒక ఘట్టం మరొక ఘట్టం కంటే శ్రేష్టమైనదని వాదులాడటం వ్యర్థం. అలాగే బ్రహ్మానందం సరోవరానికి అనేక ఘట్టాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతము అలాంటి ఒక ఘట్టం. వినిర్మల హృదయుడివై ఈ ఘట్టాల్లో నువ్వు దేనిలో ప్రవేశించినా తన్మూలంగా బ్రహ్మానందం అనే జలాన్ని చేరగలవు. కాబట్టి నా మతం మరొకరి మతం కంటే శ్రేష్టమని వాదులాడవద్దు. భగవంతుడి నామరూపాలు అనంతాలు. వీటిలో దేని మూలంగానైనా భగవంతుడిని ప్రాప్తించుకోవచ్చు. ఏ నామంతో, ఏ రూపములో నువ్వు ఆయన ఆరాధించినా సరే, తన్మూలంగానే నీకు ఆయన సాక్షాత్కారం లభిస్తుంది. ఉమ్. ఒక పెద్ద చెరువు పోతే ఎన్నో ఘట్టాలు ఉంటాయి. అంటే మన స్నాన ఘాట్లు అన్నమాట. అవి స్నానం చేయడానికి కోసం అని చెప్పి అందరూ ఒకే ఘాటుకి వెళ్ళరు. చెరువులో స్నానం చేయాలంటే దానికి ఒక పాత్రలో నీళ్ళు తీసుకెళ్తే కూడా దానిలో ఎక్కడైనా ఎన్నో తెచ్చుకోవచ్చు కదా. అదే అలాగే అలాగే బ్రహ్మానంద సరోవరానికి ఎన్నో బ్రహ్మానందం పొందడానికి కూడా ఎన్నో ఘాట్లు ఉంటాయి మనకి. అది శ్రేష్టమే. అవన్నీ మనం చూసుకోకుండా ఇక్కడ దీంట్లోనే ఉండాలి, దాంట్లోనే ఉండాలి అని చెప్పుకోకూడదు. ఇదే గొప్పది అనుకోకూడదు. అన్నిటికంటే ఒకదానికంటే గొప్పది ఒకటి ఉంటది. భగవంతుని నామరూపాలు అనంతాలు. అట్లే అన్ని అనంతమే. ఎన్ని నామరూపాలు ఉన్నాయి, అన్ని నామరూపాలు అనంతమే. ఈ నామం గొప్పది, ఆ నామం గొప్పది అని చెప్పడానికి లేదు. ఇట్లా దేని నామాన్ని బట్టి అంతే భాగం ఉంటదమ్మా. ఏ నామంతో, ఏ రూపంతో నువ్వు ఆరాధించినా కూడా దాన్ని ఆయన ఆరాధించిన కూడా తన సన్మానం, తనకు ఆత్మసాక్షాత్కారం జరగటం గొప్ప, కానీ ఏ నామంతో పిలిచావు, ఏ రూపంతో చూసావు అనేది గొప్ప విషయం కాదు అని చెప్పి చెప్తుంది అనమాట. వేరు మత సంప్రదాయాలు ఒకే భగవంతుణ్ణి ప్రాప్తించడానికి అనువైన వేర్వేరు మార్గాలు. కాళీఘాట్‌లోని కాళీమాత ఆలయాన్ని చేరడానికి అనేక మార్గాలున్నాయి. అలాగే ఈశ్వర సదనాన్ని చేరడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి మతము ఇలాంటి మార్గాల్లో కేవలం ఒకానొక మార్గం. కొన్నేళ్ల క్రితం హిందువులు, బ్రహ్మ సమాజస్థులు తమ మత ధర్మాలను గురించి అకుంఠిత దీక్షతో, ఉత్సాహంతో జనానికి బోధన చేస్తుంటే, ఆ మతాల రెండింటిని గురించి మీ అభిప్రాయం ఏమని ఒకరు శ్రీరామకృష్ణులను అడిగారు. గురుదేవులందుకు ఇలా జవాబిచ్చారు. ఈ ఉభయ పక్షాల వారి ద్వారా నా జగజ్జనని తన కార్యాన్ని సాగించుకున్నట్లు నాకు కనపడుతుంది అని అన్నారు. వేర్వేరు మత సంప్రదాయాలు బట్టి భగవంతుడి ప్రార్థన వేర్వేరు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కాళీఘాట్లోకి వెళ్ళి కాళీమాత ఆలయాన్ని చేరాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఒకటే మార్గం లేదు. కాళీఘాట్ వెళ్ళాలంటే అట్లాగే గంగామాతను చేయాలంటే కాశీ వెళ్ళి గంగ చేయాలంటే ఎన్నో ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ 101 ఘాటు ఉందని అంటారు, కొంతమంది 150 అంటారు, 70 ఘాట్లు ఉంటాయి, కొంతమంది చెప్తారు. అట్లాగే ఎన్ని ఘాట్లో ఉన్నాయి. ఏ ఘాట్లో చేసినా గంగలోనే స్నానం చేసినట్టు. అది కాకుండా ఈశ్వర స్నానం చేయడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. కూడా ప్రతి మతాలు కూడా అంతే. ఏ మతంలో చేరినా తిరిగి చేరేది ఒకసారికి. అట్లాగే కొన్నేళ్ల క్రితం అంటే హిందువులకు బ్రహ్మ సమాజంలో ఉండి తమ మతాల ధర్మాల గురించి ఉద్దేశంతో ఉన్న సాంతో చాలా బోధన చేస్తుంటే, ఈ మతాల రెండు గురించి మీ అభిప్రాయం ఏంటని ఒక శ్రీరామకృష్ణ అడిగారట. ఎవరు గురుదేవులు అన్నారట, మనకి మాట చెప్తారట. ఈ భయపక్షాల వాళ్ళు ఆళ్ళు వీళ్ళు అన్ని కూడా హరిద్వారా నా జగజ్జన్ని తన కార్యాన్ని సాగించుకున్నట్టు నాకు కనపడుతున్నా. అన్ని ఏ మతం వచ్చినా కూడా నా జగజ్జన్ని మించింది ఏం లేదని చెప్తాడు ఆయన. అంటే ఎవరున్నా కూడా అందరూ ఒక్కటే. ఎవరో ఒకళ్ళు జగజ్జన్ని పట్టుకోవచ్చు, ఒకళ్ళు జగన్మాతను పట్టుకోవచ్చు, ఒకళ్ళు కృష్ణుని పట్టుకోవచ్చు, వాళ్ళు శివుని పట్టుకోవచ్చు. ఎవరు పట్టుకుంటే వాళ్ళని పట్టుకోవచ్చు. కానీ కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ ఉంటే మనస్సంచలనం అయిపోతుంది. అంతే, ఏ లాభం లేదన్నమాట. హిందూ మతానికి, బ్రహ్మ సమాజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటని ఒక సదాచార బ్రహ్మ సమాజస్థుడు శ్రీరామకృష్ణుని ప్రశ్నించగా, అందుకు గురుదేవులు ఇలా పలికారు. ఏకస్వరానికి, శృతి సమ్మేళనంతో కూడిన రాగాన్ని ఉన్న భేదమే ఈ రెండిటికి ఉన్న భేదం. బ్రహ్మ సమాజం బ్రహ్మం అనే ఒక స్వరంతో తృప్తి పడుతుంది. హిందూ మతం వివిధ స్వరాలతో కూడిన మధుర రాగమే ఒప్పుతుంది.
మేడ మీదకి నిచ్చెనతోనో, వెదురుగడ సాయంతోనో, మెట్ల మీదగానో తాటితో ఎగబ్రాకపోవచ్చును. అలాగే భగవంతుడిని చేరడానికి మార్గాలు, ఉపాయాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి మతము అలాంటి మార్గాల్లో ఒకదాన్ని చూపుతుంది. హిందూ మతంలో బ్రహ్మ సమాజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటని ఒక అడిగారట. సహజ రాముడిని అడిగితే రాష్ట్రం ప్రశ్నిస్తే అందుకు అన్నట్టయినా ఏకస్వరానికి శృతి సమ్మేళనంతో కూడినటువంటి రాగానికి ఉన్న భేదం ఏముందన్నాడట ఆయన. అంటే ఒక శృతి కలపడానికి ఏకస్వరం ఉండాలి. ఏ ఏ మతం చేరినా ఒకటేనండి. ఉన్న భగవంతుడే. బ్రహ్మ సమాజంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక్క స్వరంతో ఉండాలి. హిందూ మతం వివిధ స్వరాలతో కూడి మధురమైనట్టు ఉంది. అందులో నువ్వు ఏ స్వరంతో కూడినా వెళ్ళిపోయి అందులోకి వెళ్ళిపోతావు. సరిగమ పదని అని 7 ఉన్నాయి. ఆ 7ట్లో ఏదన్నా అడిగితే నువ్వు అది భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఆ స్వరం నీకు సంగీతం వచ్చినట్టే. అలాగే మేడ మీదకి మేడ మీదకి ఎక్కాలంటే నిచ్చెనుండాలి. లేకపోతే మెట్లుంటే మెట్లే వెళ్తావు. లేదా నిచ్చెన వేసుకొని వెళ్తావు. లేదా వెదురుగడ సాయంతో వెళ్తావు. ఎట్లా తాడు కూర్చొని ఏదో రకంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఎన్నో ఉపాయాలున్నాయి. ఏ ఉపాయంతోన్నా ఏ రూపాయంతో వెళ్ళినా వెళ్ళి చేరాల్సిన మార్గం ఒకటే. నగరంలో వాయుదీపాలు వివిధ ప్రాంతాలలో ఒక చోట ఎక్కువగాను, మరొక చోట తక్కువగాను ప్రకాశిస్తుంటాయి. కానీ దీపానికి ప్రాణమైన వాయువు మాత్రం అన్నింటికి ఒకే ఉమ్మడి యంత్రం నుంచి సరఫరా అవుతుంది. వివిధ దేశకాలాల్లో నిజమైన మత బోధకులంతా ఈ వాయు దీపాల వంటివారు. నిరంతరం వీరి నుంచి వెలువడే ఆత్మ తేజానికి ఆధారభూతుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. నక్కలన్నీ ఒక్క తీరులోనే ఊళవేస్తాయి. అలాగే జ్ఞానులందరి బోధనలు ఒకే రీతిలో ఉంటాయి. అంటే నగరంలో వాయు దీపాలన్నీ పెడతారు. చిన్న చిన్న దీపాలు ఉంటుంటాయి. అది ఒక ప్రాంతంలో ఒక చోట ఎక్కువగా వెలుగుతుంటాయి. ఒక చోట తక్కువగా వెలుగుతుంటాయి ఒకసారి. కానీ దీపానికి ప్రాణమైనటువంటి వాయువు మాత్రం ఒకటే ఉంటది. కానీ ఒక్కొక్కసారి ఆ యంత్రాన్ని బట్టి దానికి ఒకసారి అలా సరఫరా వచ్చేటువంటి వాయువు సరఫరా తక్కువ ఉంటది బట్టి తక్కువగా ఉంటది. లేకపోతే ఎక్కువగా ఉండదు. అంతేగాని దాన్ని బట్టే ఉంటది కానీ లేదు. అందుకని దీని నుంచి వెలువడే ఆత్మన తేజానికి అవుతున్నాడు పరమేశ్వరుడు ఒక్కటే. అసలు మూలం ఒకటే అని తెలుసుకోవాలి. ఎట్లయితే నక్కలన్నీ ఒక తీరుగానే ఓడ వేస్తాయో అలాగే జ్ఞానులందరికీ కూడా ఒక బోధలు కూడా ఒక రీతిగానే అందుతాయి అనమాట. ఒకరు ఒక రీతిగా నక్కలంటే ఒకటే ఒకటే మాట. దానికి ఒక ఏ రకంగా రూపం ఇచ్చాడో భగవంతుడు ఆ రకంగానే ఓడ వేస్తాయి. అలాగే భగవంతుడికి కూడా తేడాలంటే నువ్వు ఏదైనా మాట్లాడు. నువ్వు రామ అను, కృష్ణ అను, హరి అను ఏదైనా అను. నువ్వు చేరవలసిన ప్లేస్ ఒక్కటే నీ మనసులో స్థిరంగా నియమించుకుంటే అక్కడికి చేరతావు అని చెప్తున్నారు. సుమత దురభిమానానికి కారణం తన్నివారణ. సామాన్యుడు అజ్ఞానంతో తన మతమే సర్వోత్కృష్టమని తలుస్తూ దాని గురించి గడిబిడి చేస్తుంటాడు. కానీ తత్వజ్ఞానంతో హృదయం వికసిస్తే శ్రీ ఈ స్వమతాభిమాన కలహాలన్నీ అంతరిస్తాయి. ఇద్దరు వ్యక్తులు ఊసరవెల్లి రంగును గురించి తీవ్రంగా వాదులాడుకుంటున్నారు. వారిలో ఒకడు ఇలా అన్నాడు: "ఆ చెట్టు మీద ఊసరవెల్లి చక్కని ఎర్ర రంగుది." ఆ మాటలను ఖండిస్తూ రెండో వ్యక్తి ఇలా అన్నాడు: "నువ్వు పొరపడ్డావు. ఆ ఊసరవెల్లి ఎర్రనిది కాదు, నీలం రంగుదిది." దాంతో వాదంతో నిర్ధారణకు రాలేక వారిద్దరూ వేరొక వ్యక్తి వద్దకు వెళ్లారు. అతడు ఆ చెట్టు కిందే నివసించేవాడు. ఆ ఊసరవెల్లి రంగులన్నింటినీ గమనించినవాడు. వివాదస్తుల్లో ఒకడు అతన్ని చూసి ఇలా అన్నాడు: "అయ్యా! ఆ చెట్టు మీద ఊసరవెల్లి ఎర్రగా ఉంటుంది కదండీ!" అందుకు ఆ వ్యక్తి "అవునయ్యా" అన్నాడు. అప్పుడు రెండోవాడు ఇలా ప్రతిఘటించాడు: "ఏం చెప్తున్నారు? అదెలా పొసగుతుంది? అది ఎర్ర రంగు కాదు, నీలంది." ఆ మాటలకు ఆ పెద్ద మనిషి వినయంగా "అవునండి" అన్నాడు. అతడికి ఊసరవెల్లి తరచూ రంగులు మారుస్తుందని తెలుసు. అందుచేత ఆ ఇద్దరి వాదనలకు అవునన్నాడు. అలాగే సచ్చిదానందమయుడైన భగవంతుడు వివిధ రూపాలతో ఒప్పుతుంటాడు. ఒక్క రూపంలో మాత్రమే భగవంతుని దర్శించిన భక్తుడు ఆ రూపం తప్ప మరో రూపం ఎరుగడు. కానీ వివిధ రూపాలలో దైవ సాక్షాత్కారం పొందిన ఉత్తమ భక్తుడు మాత్రమే ఈ రూపాలన్నీ ఒకే భగవంతుడివి, భగవంతుడు అనంత రూపుడు కదా అనగలుగుతాడు. సాకారుడతడే, నిరాకారుడు అతడే. అంతేకాక ఎవరూ ఎరుగని అతడి రూపాలు అనంతాలు. కొంచెం పెట్టాను. అది ఏంటంటే సమత్వం ఎట్లా అంటే స్థిరవిమానం. తప్పు అది సమత్వం. నా మతం నాది, నీ మతం నీదంటే ఇంకా మనకి భగవంతుడు ఉన్నాడండి. అది అజ్ఞానులు మాత్రమే అనుకుంటారు. నా మతం ఉంది. ఒక మతం గురించి దురభిమానం. నువ్వు ఏ మతంలో ఉన్నా వేరే మతాన్ని కూడా గౌరవించాలి. అంతేగాని ఆ మతం చెడ్డది అని, ఆ దేవుడు చెడ్డవాడు అని అలా మాట్లాడకూడదు అనమాట. అలాంటి మాట్లాడితే నువ్వు అజ్ఞానమే. అలా గడబడి చేయటం వల్ల ఏ లాభం లేదు. పాటలాటలు రావడం తప్ప. అట్లాగే ఇద్దరు వ్యక్తులు కూడా ఉసిరి వెళ్ళిన రంగు చూసినట్టు తీవ్రంగా వాదులాడుకుంటారు. ఒకడు ఇలా అంటే ఒకడు అలా అంటాడు. ఒకడు వయసు ఎర్రగా ఉందంటే ఒకడు తెల్లగా ఉందంటాడు. ఏంటంటే అది వివాదానికి దారితీస్తుంది. అందుకే ఒక వ్యక్తి అప్పుడు ఈ 2 ప్రతిఘటిస్తుంటారు. ఈ విధంగా చేస్తే మనకి రాదు. వద్దు మనిషి రాదు. మనకు ఆడు అన్నాడు కనుక నేను ఇది అంటాను అనుకుంటాడు. కానీ అది వాదులాడుకోవడం తప్ప అది
భగవంతుడు నిజంగా కూడా భగవంతుని రూపం చూసినటువంటి వాడు. భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. నేను భగవంతుడి రూపం చూసి నేను భగవంతుని చూశాను కనుక నాకు భగవంతుడు ఈ రూపంలోనే ఉంటాడని చెప్పడానికి కూడా వీలు లేదు. భగవంతుడు కూడా ఎన్నో రూపాలు ఉన్నాయి కనుక భగవంతుడు ఈ రూపంలో నేను చూసే కనుక భగవంతుడు వాడు ఇలా ఉంటాడని ఎవరు చెప్పలేరు. నీకు అలా ఉండొచ్చు, నాకు ఇంకో రకంగా కనపడించవచ్చు. అందుకని ఎప్పుడు కూడా నిరూపాలు దాచి పొందినట్టు ఉత్తమ భక్తులు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలని అనలేడు అసలు. అందుకని నిరాకరుడైనటువంటి భగవంతుడే ఎప్పుడు ఉంటాడు అని ఎరుకని వాటి రూపాలను అనంతాలని చెప్పాలి. శాఖోపశాఖలతో కూడిన పాచి మురుగు గుంటల్లో పెరుగుతుంది కానీ పెద్ద మంచినీటి చెరువుల్లో పెరగదు. అలాగే స్వార్థపరిత, కాపట్యం, సుమత, దురభిమానం మొదలైన దుర్గుణాలకు దాసులైన వారి కూటాల్లోనే శాఖోపశాఖలు పెరుగుతుంటాయి కానీ అకళంకులు, ఉదార స్వభావులు, నిస్వార్థులు అయిన సజ్జనులతో కూడిన మతాల్లో శాఖోపశాఖలు పెరగజాలవు. మత ధర్మాల్లో శాఖోపశాఖలను కల్పించవచ్చా? ప్రవాహంలో శాఖోపశాఖలు పెరగజాలవు. మరుగుగుంటల్లో మాత్రమే పెరుగుతాయి. ఎవడి మనస్సు సదా భగవంతుడి వైపుకు ప్రసరిస్తుంటుందో అలాంటి భక్తుడు ఇతర విషయాలను గురించి యోచించలేడు. పేరు ప్రఖ్యాతలను ఆశించేవాడు మాత్రమే శాఖోపశాఖలను సృష్టిస్తుంటాడు. అలాగే మురుగు మురుగు నీళ్ళ గుంటలోనే మురుగు తయారవుతుంది. మురుగు పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న మొక్కలు పెరుగుతూ ఉంటాయి. పనికిరాని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. శాఖలుగా పెరుగుతూ ఉంటాయి. కానీ అది అకళంకలు. అలాగే ఇట్లాంటి అసందర్భంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరంటే వాళ్ళు అజ్ఞానులు, దుర్గుణాలు ఉండేవాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. ఈ మత ధర్మాల్లో చేరి మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మీరు ఇక్కడికే రండి, అక్కడికే రండి, ఈ పూజ చేయండి అని చెప్పేవాళ్ళంతా అజ్ఞానం. అందుకని మత ధర్మాలు శాఖోపశాఖలు పెట్టుకుంటారండి. ఎందుకంటే యాక్చువల్గా మంచి నీళ్ళు ఉన్న చోట నాసులు పెరగదు, అసలు మురుగు మాత్రం పెరుగుతాయి. అంటే ఎవడి మనసు ఎప్పుడైతే సదా భగవంతుడికి ఉందో అలాంటి భక్తులకి అసలు విషయాలు తెలుసు, వాళ్ళే పేరు గడిస్తారు. వీళ్ళు చాలా బాగా చెప్తున్నారని చెప్తుంటారు. అంటే చాలా బాగా చెప్తున్నారని వాడనుకోడు, కానీ వినేవాడికి తెలుస్తుంది. అలా ఉండాలి. అంతేగాని అజ్ఞాని ఇప్పుడు కూడా అవివేకంతో ఉండి తన మతమే గొప్పదని, తన మతమే యథార్థమని, తన దేవుడే గొప్పవాడని వాదిస్తుంటాడు. కానీ బ్రహ్మధ్యానంతో ఉండేవాడు ఎప్పుడు కూడా తన హృదయాన్ని దాన్ని అతీతంగా ఉంచుకుంటాడు, బ్రహ్మానందాన్ని పొందుతాడు. కానీ ఈ దేనికి అంటుకోబడ్డు ఈ మతం గొప్పదని, ఆ మతం గొప్పదని, ఈ భగవంతుడు గొప్పవాడని ఎప్పుడూ చెప్పబడ్డాడు. కొలతలతో, సరిహద్దు గీతలతో మనుషులు తమ భూములను పంపకం చేసుకోవచ్చు. కానీ పైనున్న ఆకాశాన్ని ఎవరూ పంచుకోలేరు. అఖండమైన ఆ ఆకాశం సర్వాన్ని ఆవరిస్తుంది, సర్వాన్ని ఇమర్చుకుంటుంది. అజ్ఞాని అవివేకంతో తమ మతం ఒక్కటే యథార్థమని, సర్వోత్కృష్టమైనదని వాదిస్తుంటాడు. కానీ బ్రహ్మజ్ఞానంతో అతడి హృదయం వికసించాక ఈ శాఖ సంప్రదాయ పోరాటాలకు అతీతమై అఖండ సచ్చిదానంద బ్రహ్మం వెలుగొందుతుందని గ్రహిస్తాడు. చూడండి, ఇప్పుడు అజ్ఞానంతో ఈ సరిహద్దులు పెట్టుకుని ఈ భూములన్నీ కొలుసుకుంటాడు. మరి ఆకాశాన్ని పంచుకోలేడు ఎందుకు? ఎందుకంటే అందుకోలేడు కనుక. ఆకాశం అందరిని అందుకుంటుంది, అందరం ఆకాశాన్ని అందుకోలేము కనుక. అందుకని అజ్ఞాని వివేకంతో అన్ని యథార్థం అంటాడు, వాదిస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మజ్ఞాని హృదయంలో ఏమీ ఉండదు, అంత ఒకటి, ఏ శాఖలు లేవు, అంత అతీతమైంది, అంత ఉన్నదంతా బ్రహ్మాండమే. ఆ బ్రహ్మాండంలో ఆ వెలుగు చూస్తూ ఉంటాడు జ్ఞాని అయినవాడు. మతభేదాల పట్ల సరైన వైఖరి. ఏ నామరూపాలతో భగవంతుణ్ణి అర్చించిన ఒకే భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో సాధన చేసేవారంతా భగవంతుణ్ణి ప్రాప్తించుకొని తీరుతారు. ఏ విధంగా నువ్వు భగవంతుణ్ణి ధ్యానించినా, ఆయన నామాలను కీర్తించినా అభ్యుదయం పొందగలవు. చక్కెరతో చేసిన అప్పాన్ని తినేటప్పుడు దాన్ని తిన్నగా పట్టుకున్నా, వంకరగా పట్టుకున్నా తీయగానే ఉంటుంది. అన్ని మతాల వారు అర్పించే దేవుడు ఒక్కడే అయితే వివిధ మతావలంబులు దేవుణ్ణి వివిధ రీతుల్లో వర్ణించటం ఎందుకు అని ప్రశ్నించారు. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన నామాలు అనేకం. ఒకే గృహ యజమానికి ఒకడికి తండ్రి, ఒకడికి తమ్ముడు, ఒకడికి అన్న, ఒక ఆమెకు మామ, మరొకరు ఆమెకు భర్త కావచ్చును కదా. భక్తులు వారి వారి భావన విశేషాల మేరకు, అనుభవాల మేరకు భగవంతుణ్ణి వేర్వేరు విధాలుగా అభివర్ణిస్తుంటారు. అది ఏంటంటే భగవంతుని సాధన చేసేవాడు భగవంతుని ప్రార్థించారు. భగవంతుడే అని చెప్పేసి నమ్మకంతో భగవంతుని వాడు ఉన్నాడని నమ్మకంతో సాధన చేయాలి. ఏ విధంగా అయితే భగవంతుని ధ్యానించినా ఆయన
ఆయన చెప్పినటువంటి పాటలను కీర్తించినా నువ్వు పంచి పర్వాలేదు. ఎందుకంటే చెక్కతో చేసిన అప్పాన్ని తినేటప్పుడు ఏ పక్కన పట్టుకున్నా ఒకటే తీయనే ఉంటుంది. అలాగే అన్ని మతాల వారు అర్పించే దేవుడు కూడా ఒక్కడే. అయితే మనం పెట్టుకున్నటువంటి వివిధ మతాలు దేవుణ్ణి విపరీతంలో వర్ణించడం అనవసరం. కానీ విన్నపోయినా వదిలేయాలి అలాంటి వాళ్ళని. ఇది రామకృష్ణ వారు అంటారు భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన నామాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు విష్ణువు ఉన్న సహస్రనామాలు అంటాం కదమ్మా, అట్లా లలిత సహస్రనామం అంటాం కదా. అలాగే ఎన్నో నామాలు ఉంటాయి, అనేకం. సంవత్సరం అంటే 1000 కూడా కాదు, సహస్రం అంటే అనేకం అని అలా ఉంటాయి. కానీ ఒకే గృహ యజమాని ఒకటి. ఎట్లా అయితే మనం కూడా ఇంట్లో చూడండి, ఒక యజమాని అనుకో, ఒకళ్ళ తండ్రి అవుతాడు, తమ్ముడు అవుతాడు, కొడుకు అవుతాడు, తాత అవుతాడు, మామ అవుతాడు, ఇట్లా భర్త ఒకరికి, ఎట్లా కొడుకు ఒకరికి. ఆ విధంగా ఎన్నో పాత్రలు పోషిస్తున్నాం. ఎన్ని పాత్ర పోషణ అది. అట్లాగే భక్తులు అనే వాళ్ళు కూడా వారి వారి భావనాశయాన్ని పెట్టుకుని అనుభవాల మీద భక్తులను వేరువేరుగా మనం అభ్యర్థించుకుంటాం. ఇదిగో నా కొడుకుని ఏమంటాం, నా తండ్రి అంటాడు, నా తండ్రి అంటాం, నా అమ్మ అంటాం, అలాగే రకరకాలు అంటాం. ఏ రకమైన నీ భగవంతుడు నీ లోపల నీ మనసులో ఊహ మాత్రం ఆ భగవంతుడు అని చెప్పేసి అని అనుకుని ఈ రూపం లేనటువంటి వాడు నా భగవంతుడు ఉన్నాడు, నా లోపల ఉన్నాడు అని చెప్పేసి, అది అంటే భగవంతుడు అంటే ఏంటి, ఒక అతీతమైన శక్తి, నువ్వు చేయలేని శక్తి అతను చేస్తాడు. ఒక అతీతమైన శక్తి ఏదైతే మనకు ఉందో అదే భగవంతుడు అని ఎప్పుడు మనసులో అనుకోవాలి. జబ్బుపడ్డ తన పిల్లలతో తల్లి ఒకడికి అన్నం కూర, మరొకడికి సగ్గుజావ, మరొకడికి రొట్టె వెన్న పెట్టే విధంగా భగవంతుడు వారి వారి స్వభావాలను అనుకూలించేటట్లు జనానికి వేర్వేరు మార్గాలను అనుగ్రహించి ఉన్నాడు. వేదాంతానికి శంకరాచార్యులు చెప్పిన అర్థం సత్యమైనదే. రామానుజులు చెప్పిన విశిష్టాద్వైతము సత్యమే. కారుణ్యంలో క్రైస్తవుడి మాదిరి, బ్రహ్మచార పట్టుదలలో మహమ్మదీయుడి మాదిరి, సర్వభూతాలకు హితం ఉనర్చేటప్పుడు హైందవుడిగా నడుచుకోవడం మంచిది. ఎట్లా అంటే అది జబ్బుపడ ప్రతి పిల్లలకి తల్లికి అన్నం కూడా, తల్లి ఒక్కడికి అన్నం కూర, మరొకటి సగ్గుజావ, మరొకటి రొట్టె ఏదో పెడుతుంది. ఎట్లా పెడుతుంది? జబ్బు పడ్డాడు అంటే ఏ జబ్బు పడితే ఏది పెట్టాలో తల్లికి తెలుసు. అలాగే భగవంతుడు కూడా తెలుసు మనకి, ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు. తెలియక నాకు వాళ్ళకి అది ఇచ్చారు, వీళ్ళకి ఇది ఇచ్చారు అనుకుంటాం. కానీ భగవంతుడు తెలుసు మనకి, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన తెలుసు కనుక తెలిసినట్టే చేస్తాడు. అట్లాగే మనకు కూడా, మనకి రామానుజాచార్యులు చెప్పినా, శంకరాచార్యులు చెప్పినా అది సత్యమే అవుతుంది కదా. సత్యాన్ని ఇంకో రకంగా చెప్పలేరు ఎవరు కూడా. అలాగే కారణంలో ఉండి క్రైస్తవుడి మాదిరిగా బాహ్యాచార పట్టుదలతో మహమ్మదీయుడు మాదిరిగాను, సర్వభూతాలకు హితం కలిగించేప్పుడు ఇంకో రకంగాను, హైందవుడు గాను నడుచుకోవడం మంచిది అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. ప్రజల్లో మెలిగేటప్పుడు అందరి పట్ల నీకు ప్రేమానురాగాలు ఉండాలి. వారితో కలిసిమెలిసి నడుచుకో, ఏకీభవించు. అంతేగాని వీరు నిరాకార బ్రహ్మాన్ని నమ్మకుండా సాకార దైవాన్ని నమ్ముతారు అనో, సాకార దైవాన్ని నమ్మక నిరాకార బ్రహ్మాన్ని నమ్ముతారు అనో, అతడు క్రైస్తవుడు, ఇతడు హైందవుడు, అతగాడు మహమ్మదీయుడు అనో వ్యత్యాసాలు ఎంచుతూ ఎడమొగం పెట్టిన వారిని ద్వేషించకు. భగవంతుణ్ణి తన్నెంతవరకు అనుగ్రహిస్తాడో అంతవరకే మానవుడు అతన్ని గ్రహించగలుగుతాడు. అంతేకాక లోకులు భిన్న ప్రవృత్తులను గ్రహించు. సాధ్యమైనంత వరకు వారిలో నువ్వు కలిసిమెలిసి మెలగాలి. అందరినీ ప్రేమించాలి. అప్పుడు నీ ఇంటికి మరలి శాంతిని, ఆనందాన్ని అనుభవించగలవు. అందులో నీ వాస్తవిక స్వరూపం గోచరిస్తుంది. అది అంటే ప్రజల్లో వెళ్ళేటప్పుడు అందరి పట్ల నీ ప్రేమ ఉండాలి. అంటే కొంతమంది వాటి ప్రేమ, కొంతమంది ప్రేమ పట్ల లేకుండా ఉండడం అనేది చేయకూడదు. అట్లా చేయి. అందరి పట్ల ఒకే రకమైన ప్రేమ ఉండాలి. వారితో కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. అందరితో ఏకీభవించినట్టుగా నటించాలి మనం అక్కడ. అంతేగాని వీరు నిరాకార బ్రాహ్మణులని, వాళ్ళు నమ్మవద్దని, వీళ్ళు నమ్మాలని ఆడానికి లేదు. అది సాకారమైనా నిరాకారమైనా బ్రహ్మను నమ్ముతాం. అది అతడు క్రైస్తవుడని, ఇత హిందువుడని, ఇత మహమ్మదీయుడని నీకు అనవసరం. అవన్నీ కూడా అవన్నీ బయట కనపడే ఇవన్నీ కూడా. అది పెడమొహం పెట్టి చూడొచ్చు, దేశించొద్దు వాళ్ళని. భగవంతుడు తను ఎంతో గ్రహించడం అందరూ అనుస్తాడు. మానవుడు అతన్ని గ్రహించగలుగుతున్నాడు, తప్పదు. అందుకని ఎవడైతే నీకెందుకు, అది బ్రహ్మం అని చెప్పి నీ మనసులో ఉండి అందరితోటి సమానంగా ప్రేమతో ఉండాలి. అంతేగాక లోకులు పలుగాకులు ఉంటారు. అట్లా లోకులు భిన్న వృత్తుల్లో ఉంటారు. సహజంతు వారిలో నువ్వు కలిసిమెలిసి మెలగాలి. అందరినీ ప్రేమించాలి. అప్పుడే నీ ఇంటికంటే, నీ ఇల్లు అంటే నీ యంత్రంగాన్ని నువ్వు తిరిగి వచ్చి మళ్ళీ నీ యంత్రంగాన్ని తెలుసుకుంటూ అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవించు. అందుకే నీ స్వాభావికంగా గోచరిస్తున్నట్టే, నువ్వు ఆనందవంతుడివి, నువ్వు సంతోషపడాలి అంటే నీకు వచ్చి మళ్ళీ నీ ఇంటికి నీవు రావాలంటే నువ్వు కలిసినటువంటి వాళ్ళందరినీ కూడా సమానమైన ప్రేమతో చూడాలి. వాడు భగవంతుడు, వాడు క్రైస్తవుని పూజిస్తున్నా, అల్లాని పూజిస్తున్నా నీకు అనవసరం. నువ్వు మాత్రం భగవంతుడు, అది అందరూ భగవంతులే,
అందరూ ఏకత్వ స్వరూపమని అనుకోవాలి. ప్రతి వ్యక్తి తన మతధర్మాలను అనుసరించాలి. క్రైస్తవుడు క్రైస్తవ మతాన్ని, మహమ్మదీయుడు మహమ్మదీయ మతాన్ని అనుసరించాలి. హైందవుడు ఋషులను అవలంబించిన సనాతన ధర్మాన్ని అవలంబించడమే సర్వోత్తమం. నిజమైన జిజ్ఞాసువు ఇతర మతాల గురించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి అవి అనేక మార్గాలను భావించాలి. మనం ఎల్లప్పుడూ ఇతర మతాల పట్ల గౌరవ వైఖరిని కలిగి ఉండాలి. వాదులాడవద్దు. నీకు నీ మతంలోనూ, అభిప్రాయాల్లోనూ పట్టుదల ఉండే పక్షంలో, ఇతరులు తమ మతాల్లోనూ, అభిప్రాయాల్లోనూ పట్టుదల కలిగి ఉండడానికి సమాన స్వాతంత్రం ఉన్నవారని అంగీకరించు. ఒకవేళ ఇతరులు పొరబడినా కేవలం వాదంతో వారిని వెన్నడూ ఒప్పించలేవు. ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు ప్రతి వ్యక్తి తన పొరపాటును తానే తెలుసుకోగలడు. ఇది కరెక్ట్. ప్రతి వ్యక్తి కూడా తన మతధర్మాన్ని అనుసరించి ఉండాలి. ఏదో ఒక రోజు నేను క్రైస్తవుడిగా ఉండి, రెండో రోజు మహమ్మదీయుడిగా ఉండి, మూడో రోజు హిందువుడు అట్లా మారకూడదు. ఎవరి ధర్మాన్ని నాడు పరిపాలిస్తుంటే బాగానే ఉంటుంది. అదేం తప్పేం లేదు. నిజమైనటువంటి జిజ్ఞాస, నిజంగా భక్తుడైనటువంటి వాడు ఇతర మతాల గురించి కానీ ఎవరిని గురించి అనే మార్గాన్ని భావించడు. ఇతర మతాలను గౌరవం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎట్లా అంటే భగవంతుడు అనేవాడు క్రైస్తవుడైనా భగవంతుడే, అల్లా అయినా భగవంతుడే, శివుడైన భగవంతుడే, కృష్ణుడైన భగవంతుడే, అందరూ సమానత్వంతోనే వాడు భక్తులు అవుతాడు. కానీ లేకపోతే ఇవాళ ఒకళ్ళని పూజ చేసి రేపు ఇంకోళ్ళని పూజించి ఆడు పూజిస్తున్నాడు కానీ నేను పూజించిన వాడని, ఆడ మతం గొప్పది, ఈడ మతం ఎలా అనేటువంటి వాడు అజ్ఞాని. అలాగే అట్లా వాదులాడుకోవడం అవుతుంది. నీకు నీ మనస్తత్వంతో, నీ మతంలో అభిప్రాయాల్లో పట్టుదల ఉంటే చాలు. ఇతర మతాల అభిప్రాయాల్లో కూడా పట్టుదల కలిగి ఉంటావు. అందుకని నీ మతాన్ని గురించి నీకు తెలియక ఇతర మతాల మీద నువ్వు అనవసరమైన భేదాభిప్రాయం తెలుసుకున్నావు. అది తప్పు. మనం స్వతంత్రంగా ఉన్నారని అంగీకరించు. మనకు స్వేచ్ఛ ఉంది, చక్కగా ఆలోచించు, తెలుసుకో, నీ అంతా నీకు తెలుసుకో. నీకు ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు ఇట్లాంటి పొరపాట్లు జరగవు. ఈ ఈశ్వరానుగ్రహం కలిగే వరకు వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు అని అంటూనే ఉంటావు. కానీ ఒక్కసారి ఒక ఈశ్వరానుగ్రహం కలిగింది అంటే నీకు మళ్ళీ ఇంకోసారి భేదం చూపించవు అని చెప్తున్నా. దివ్యభావ పరవశుడై గురుదేవులు ఒకరోజు జగన్మాతతో ఇలా పలుకుతుండటం ఒకరికి వినవచ్చింది. అమ్మా, ప్రతి మానవుడు తన గడియారమే సరైనదని అంటుంటాడు. క్రైస్తవులు, మహమ్మదీయులు, హైందవులు అంతా మా మతమే యథార్థ మతం అంటారు. కానీ తల్లి, ఎవరి గడియారము సరైన కాలాన్ని తెలియచేయదు. నీ తత్వాన్ని ఎవరు గ్రహించగలరు? కానీ పరితాపంలో నిన్ను అన్వేషించేవాడు ఏ మతాన్ని అవలంబించినా, ఏ మార్గాన్ని అనుసరించినా నీ దయతో నిన్ను చేరుకుంటాడు. దివ్యభావ పరవశమైన గురుదేవులు అన్నారంట ఒక రోజు. ఎంతో మంచి భావం ఉన్నటువంటి గురుదేవులు పరవశంతో ఉన్నారట. అప్పుడు జగన్మాతతో ఇలా పలుకుతంతో చూశారటండి. నిజంగా అమ్మా ఆయన అమ్మతో మాట్లాడుతున్నాడు. ఆయన రామకృష్ణ పరమహంస గారు అమ్మతో మాట్లాడేవారు స్వయంగా. అమ్మ, ప్రతి మానవుడు తన గడియారమే సరైంది అనుకుంటాడు. ఇప్పుడు మనకి 10 మంది ఉన్నాం, కూర్చొని 10 మంది 10 గడియారాలు ఉంటే అన్ని గడియారాలు ఒకే టైం చూపిస్తావు. 1 నిమిషం 2 నిమిషాలు తేడా ఉంటుంది తప్పకుండా. ప్రతివాడు నాదే రైట్ అంటాడు. ప్రతివాడు నా టైం రైట్ రా, నా టైం రైట్ అంటాడు. 1 నిమిషం తేడా ఉన్నా సరే నా టైమే రైటు అంటాడు. కానీ అమ్మ, ప్రతి మానవుడు తన గడియారమే రైట్ అని అనుకుంటాడు. క్రైస్తవులు, మహమ్మదీయులు, హైందవులు అంతా మా మతం యథార్థం అంటగా నా మతమే గొప్పది, నా మతమే సరైన మతము అంటారు. కానీ తల్లి, ఎవరి గడియారమో సరైన కళ్యాణం తెలియజేయదు. నీ తత్వాన్ని ఎవరు గ్రహించగలరమ్మా? ఇలా అంటే అసలు తత్వాన్ని, నీ తత్వాన్ని ఎవరు గ్రహించగలరమ్మా? కానీ పరితాపం నిన్ను అన్వేషించేవారు ఏ మతాన్ని అవలంబించినా, ఏ మార్గం అవలంబించినా నీ దయతో నిన్ను చేరుకుంటారు కదమ్మా అన్నాడు. అందుకని ఈ మతాలు గతాలు అనుకోకుండా, ఈ దేవుడు ఆ దేవుడు అనుకోకుండా, అమ్మా అని నిన్ను ఒక్కసారి పిలుచుకుంటే నీ మతమే అర్థమైతే నీకు నిన్ను తెలుసుకునే వరకు అంతేనమ్మా. నీ మార్గాన్ని అనుసరించారనుకో, అప్పుడు నీ దయతోనే నీ చేరుకుంటారు నిన్ను అని చెప్పి ఆయన అమ్మతో మాట్లాడుతున్నారట.